అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ వద్ద బాధితుల రోదనలు మిన్నంటుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, ఇప్పటివరకు కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు, కనీసం అక్కడికి రాలేదు అని తెలుస్తోంది. ఈవెన్ హోంమంత్రి కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా రియాక్ట్ కాలేదు. అసలు ఆ షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు? నిన్న ఘటన జరిగిన సమయంలో ఆ బాధితులకి కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్తున్నారు. అలాగే ఈరోజు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నారు. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా కంపెనీ నిర్లక్ష్యం అనేది ఈ ఘటనతో తేడతెల్లమంది. దీంతో పాటు ఘటన జరిగిన తర్వాత కూడా కనీసం కంపెనీ స్పందించలేదు. ఎందుకంటే నిన్న ఘటన జరిగిన తర్వాత రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి లోపల సహాయ కార్యక్రమాలు చేపడుతుంటే కంపెనీ నుంచి కేవలం నలుగురు ప్రతినిధులు ఉన్నట్టు హోంమంత్రి స్వయంగా అనిత రాత్రి మీడియా సాక్షిగా ప్రకటించారు. దీంతో ఆ కంపెనీ ఈ విషయంలో ఏ స్థాయిలో స్పందిస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు హోంమంత్రి అనిత స్వయంగా ఆ కంపెనీ యజమాని అయిన కిరణ్కు వాట్సాప్ కాల్ చేశారు, అలాగే నార్మల్ కాల్ చేశారు, టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. వాట్సాప్ మెసేజ్ పెట్టినప్పటికీ కాల్ రింగ్ అయినప్పటికీ కనీసం స్పందించలేదని హోంమంత్రి స్వయంగా చెప్పారు. దీంతో ఆ కంపెనీ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా కంపెనీ ఎదుట వచ్చి ఆ బాధిత బంధువులు తమ వారు ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు, తమ వారి ఆచూకీ తెలపండి. ఉదయం నుంచి చాలామంది ఇప్పటికీ కూడా కంపెనీ గేట్ల ముందు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళ రోదనలు మిన్నంటున్నాయి. మరి కాసేపట్లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వస్తారు. ఆ తర్వాత అక్కడ మెడికవర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత నేరుగా ఈ ప్రాంతానికి వస్తారు. 1:30 ఆ సమయంలో నేరుగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత లోపల ఘటనా స్థలిని పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్న అధికారులతో సమీక్షిస్తారు. ఇక్కడ ఘటన జరిగిన తీరుపై పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొని ఇక్కడ కూడా బాధితులతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం విజువల్తో చూస్తున్న వీరంతా కూడా చిన్నారావు అనే ఒక కార్మికుడు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు, అతని ఆచూకీ తెలపండి మహాప్రభు అంటూ వీరంతా కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడ కంపెనీ గేటు ఎదుట కూర్చున్నారు. అయితే అధికారులు ప్రకటించిన 17 మంది మృతదేహాల లిస్టులో చిన్నారావు పేరు ఉన్నప్పటికీ కనీసం గుర్తుపట్టలేనంతగా ఉంది. తమ వారు ఎవరైనా గుర్తుపట్టి మాకు అప్పచిగిస్తారా అనే భార్య తల్లడిల్లుతున్న దృశ్యాలు, ఆ పిల్లలు కూడా ఉన్న దృశ్యాలు మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అలాగే మరో బాధిత సంబంధించిన కుటుంబం కూడా ఇదే పరిస్థితి. అంటే ఒకవైపు కేజీహెచ్లో పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది 12 మృతదేహాలకి, మరోవైపు అనకాపల్లిలో ఉన్న 5 మృతదేహాలకు కూడా పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున విశాఖ జిల్లా కలెక్టర్ మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. ఇది అయినప్పటికీ తమ వారు ఎలా ఉన్నారు, మృతదేహాలు కనీసం కనుచూపు మేరైనా తమకు చూపించట్లేదంటూ ఆ చిన్నారావు భార్య ఇక్కడ ఆవేదనతో దీనంగా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూసుకోవచ్చు. చెప్పండి అమ్మా, ఇప్పటికైనా ఎవరైనా చెప్పారా, ఏమంటున్నారు? చెప్పలేదండి. నిన్న మధ్యాహ్నం జరిగిందంట. అప్పటి నుంచి ఏ విషయం తెలియలేదు, ఇప్పటికీ తెలియలేదు. చెప్పట్లేదండి, ఎక్కడున్నారో చెప్పట్లేదు. ఎన్టీఆర్ హాస్పిటల్ అంటున్నారు, కేజెస్ అంటున్నారు, ఎక్కడో కూడా ఇంకా మాకు తెలియదు. మాకు మనిషిని చూపించలేదు, ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. మా తమ్ముడు మాకు తీసి రావాలి, మాకు చూపించాలి అంతే, ఎవరికి చూపించలేదు. ఏమన్నాడో తెలీదు. మా పిల్లలు అక్కడే ఉన్నారు బాబు, మా మరిది గారి పిల్లలు, మా పిల్లలు, బామ్మరిది చచ్చిపోను బాబు. వాళ్ళకి నిన్న నుంచి ఏడుతున్నారు, చూపించలేదంట బాబోయ్, చూపించలేదంట. ఏం న్యాయం చేస్తారో మా పిల్లలు మాకు ఇచ్చేయండి బాబు, మా అల్లుండి మాకు అప్పచెప్పండి బాబు, వాళ్ళ అత్తను బాబు, నేను మా అల్లుండి మాకు అప్పచెప్పేయండి బాబు, మాకు ఏ న్యాయం చేస్తారో చెయ్యండి బాబు, పిల్లకి బాగోదు బాబు. ఆ బాబే వండేటివాడు, పిల్లలకి వండేటివాడు, డ్యూటీకి వచ్చివాడు బాబు. ఇప్పుడు చచ్చేస్తుంది బాబు, పోయి కాడికది వాళ్ళు ఇచ్చివాడు కాదు. ఏం న్యాయం చేస్తారా బాబు? 2 పిల్లలు బాబు, పాపనా, చిన్నపిల్లలు ఎలా బతుకుతుందో మాకు న్యాయం చేయండి బాబు. సో ఇది తమకు న్యాయం చేయాలి, తమ
చిన్నారావు మృతి చెందిన తర్వాత తమ పరిస్థితి, తమ కుటుంబ పరిస్థితి ఏంటని వీరంతా దీనంగా ప్రశ్నిస్తున్న తీరు అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. పిల్లలతో సహా కుటుంబ సభ్యులు వచ్చి ఉదయం నుంచి కంపెనీ ఎదుట బైఠాయించినప్పటికీ కనీసం కంపెనీ యాజమాన్యం నుంచి స్పందన లేదు. ప్రభుత్వం తరపున ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించినప్పటికీ కంపెనీ యాజమాన్యం కనీసం స్పందించలేదు. తమ వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే దానిపై కూడా చాలామందికి ఇంకా క్లారిటీ లేదంటూ బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా కంపెనీ దగ్గరకు వస్తున్నారు. మరోవైపు కంపెనీ లోపల ఫోరెన్సిక్ నిపుణుల బృందం లోపల పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో ఉంది. అసలు ఘటన ఎలా జరిగింది, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే పనిని ప్రారంభించింది. మరోవైపు అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక కూడా కంపెనీ లోపలే ప్రజలతో ఇంకా మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నానికి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలోని ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటువైపు బ్యాక్ గేట్తో పాటు ఫ్రంట్ గేట్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.